రాజా సాబ్ కోసం కోట్ల రూపాయలు త్యాగం చేసిన ప్రభాస్. మారుతి మాత్రం అన్ని కోట్ల రూపాయలు ఎందుకు అంటున్న నెటిజన్లు. రాజా సాబ్ రెమ్యునరేషన్ వార్ లో డార్లింగ్ తగ్గారా లేదా మారుతి పెరిగారా? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ రీల్ ని మీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్ లోకి వస్తున్నది రాజా సాబ్ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ కంటే ఎక్కువగా హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రభాస్ ఒక్క సినిమాకు 150 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని ప్రచారం ఉంది. కానీ ఈ సినిమా కోసం ఆయన కేవలం 100 కోట్లు తీసుకున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇది విన్న కొందరు నెటిజన్లు మారుతి లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు కాబట్టి ప్రభాస్ తన మార్కెట్ వాల్యూ తగ్గించుకున్నారని అంటున్నారు. ఇక దర్శకుడు మారుతి విషయానికి వస్తే ఆయన కెరియర్ లోనే హైయెస్ట్ గా 18 కోట్లు తీసుకున్నారు సమాచారం. ఒక హారర్ కామెడీ సినిమాకి దర్శకుడికి ఇంత భారీ మొత్తమా అంటూ కొందరు పెద విరుస్తున్నారు. సినిమా రిజల్ట్ తేడా కొడితే ఈ పారితోషికాలు నిర్మాతలపై పెద్ద భారం అవుతాయనే వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి పారితోషికం విషయంలో విమర్శలు ఉన్నప్పటికీ 450 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ది రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని వందల కోట్లు కొల్లగొడుతుందో చూడాలి. ఇక ఈ పారితోషికం విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభాస్ తగ్గించుకున్నారా, మారుతి ఎక్కించుకున్నారా? మీరేమనుకుంటారో కింద కామెంట్స్ లో చెప్పండి.